హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే శ్రావ్య గారు. నమస్కారం అండి. శ్రావ్య గారు, ప్రణీత్ హనుమంత్ జనరల్గా ఏంటంటే అతని ఇష్యూ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో ప్రణీత్ హనుమంత్ కేసులో అసలు అతనికి ఎలాంటి శిక్షలు పడతాయి, అతనికనే కాదు ఎలాంటి శిక్షలు పడతాయి, ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, అండ్ ఒకవేళ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ చేసిన విధంగా ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇక్కడ అందరికీ సేమే ఉంటుందండి లా. ప్రణీత్ హనుమంత్ అయినా వేరే అయినా ఇతనిది కొంచెం ఫాస్ట్ ట్రాక్ వెళ్ళింది, ఎందుకంటే సీఎం గారు స్పెసిఫిక్గా డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి. బట్ ఏ మెసేజ్ అన్నా సోషల్ మీడియాలో అది మన ఫండమెంటల్ రైట్, నాకు మాట్లాడే హక్కు ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అనుకొని మాట్లాడతారు. బట్ ఇన్ఫాక్ట్ దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. నాకు మాట్లాడే రైట్ ఉందని చెప్పేసి ఇష్టప్రకారంగా మాట్లాడడము, వల్గర్గా మాట్లాడడము, ఒక పర్సన్ని ఆబ్జెక్టిఫై చేసి సెక్షువల్గా ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం అనేది డెఫినెట్గా ఒఫెన్సే. కానీ ఇక్కడ ఇంకా సీరియస్ ఎందుకు అవుతుందంటే లా స్పెసిఫిక్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్కి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. బికాస్ చిల్డ్రన్ అనేటప్పటికి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి తప్పు వాళ్ళు చూపించారు కాబట్టి డెఫినెట్గా అబ్బాయి మిస్టేక్ చేశారు. ఇక్కడ ఇప్పుడు అతను కమెంట్ చేసినప్పుడు కూడా చాలా వల్గర్గా ఆబ్జెక్టిఫై చేశారు కాబట్టి ఒఫెన్స్ డెఫినెట్గా ఇతని పైన ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కరు కాదు, కమెంట్స్ చేసింది ముగ్గురు చేశారు. సో ఒఫెన్స్ ముగ్గురికి ఈక్వల్ గానే ఉంటుంది. ఇతని ప్లాట్ఫామ్ లో చేశారు అనేసి ఇతనికి హైలైట్ చేశారు, కానీ పక్కన కమెంట్ చేసినందుకు, వాళ్ళు నవ్వినందుకు, వాళ్ళు కూడా ఇప్పుడు ఇద్దరు వేరే వాళ్ళు కమెంట్స్ చేశారు కాబట్టి సిమిలర్ ఒఫెన్స్ వాళ్ళు కూడా సేమ్ ఉంటుంది. సేమ్ ఒఫెన్స్ వాళ్ళు కూడా అదే ప్రకారంగా అడిషన్ గానే చేశారు. ఉట్టిగా నవ్వి వదిలేసి చూస్తే ఒఫెన్స్ అయితే ఉండదు. బట్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి వాళ్ళకు తప్పకుండా ఒఫెన్స్ ఉంటుంది. కాకపోతే హైలైట్ చేసింది మాత్రం ప్రణీత్ హనుమంత్ ని ఎక్కువ హైలైట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ చేశారు కాబట్టి అతని పైన మోస్ట్గా హైలైట్ అయింది. సో ఇక్కడ పనిష్మెంట్స్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా వయలేట్ చేశారు రూల్స్. అతను సెక్షువల్గా ఆబ్జెక్టిఫై చేసినందుకు. అది కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ వయలేట్ అయింది, ప్లస్ పాస్కో కూడా వస్తుంది. పాస్కో అనేటప్పటికి స్పెసిఫిక్గా చిల్డ్రన్ రిలేటెడ్ ఒఫెన్సెస్ కోసం పాస్కో యాక్ట్ ఉంది మనకు. ఇది మొత్తం కలిపి ఈజీగా అతనికి 5 years వరకు శిక్ష ఉంటుంది. అండ్ ఒక కాన్సెప్ట్ ఆఫ్ ప్లీ బార్గెనింగ్ అని ఉంటుంది. కొన్నిసార్లు నేను తప్పు చేసిన అడ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ శిక్ష తగ్గించడానికి అలా కూడా ప్రయత్నం కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ కేసులో అప్లికబిలిటీ ఉండదు, బికాస్ ఎనీ ఒఫెన్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ అనేది ప్లీ బార్గెనింగ్ కూడా ఉండదు. నేను తప్పు చేశానని ఒప్పుకున్నా కూడా కోర్టు శిక్ష తగ్గించడానికి రైట్ అయితే ఉండదు. సో ఇక్కడ ఏంటంటే అతను ఆల్రెడీ అడ్మిట్ చేశాడు, ఎవిడెన్స్ క్లియర్గా ఉంది, ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. సో డెఫినెట్గా ఇతనికి శిక్ష అయితే పడుతుందండి. ఓకే. జనరల్గా మ్యామ్ ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ కేసు పక్కన పెట్టేసేసి జనరల్గా సోషల్ మీడియాలో కొంతమంది వల్గర్ కామెంట్స్ చేయడం, లేకపోతే చిన్నపిల్లల్ని కానీ లేడీస్ని కానీ అబ్యూస్ చేయడం లాంటివి చాలామంది చేస్తున్నారు. అంటే వీళ్ళు పెట్టే పేరు ఏంటంటే దానికి డార్క్ కామెడీ అని చెప్పి, కానీ అది చూసి ఒక రకంగా చెప్పాలంటే పైశాచిక ఆనందం పొందేవాళ్ళు కొంతమంది అయితే లోపల దాని గురించి చాలా బాధపడి ఇప్పుడు మన హీరోలాగా బయటకు వచ్చేవాళ్ళు ఇంకొంతమంది. జనరల్గా ఇలాంటి వాళ్ళని లైక్ అంటే డార్క్ కామెడీ వెలుగులోకి రాకముందు జనరల్గా ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇలాంటి కామెడీ చేసే వాళ్ళకి, ఒకళ్ళని అబ్యూస్ చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? సేమ్ ఇవే వాళ్ళకి కూడా వర్తిస్తాయా? సేమ్ ఆల్మోస్ట్ మాక్సిమం సెంటెన్స్ 5 years వరకు ఉంటుంది. వాళ్ళు ఎలా ఆబ్జెక్టిఫై చేస్తారు, ఎవరిని చేస్తారు దాన్ని బట్టి ఉంటుంది. ఒక ఉమెన్ ని చేశారు అనుకోండి, సింపుల్ కామెంట్ అనుకోండి, ఒక ఒబ్సీన్ జస్ట్ ర్యాండమ్ కమెంట్ వేసారు అనుకోండి, 3 months నుంచి ఒఫెన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ రిపోర్ట్ చేయాలా, కంప్లైంట్ చేయాలంటే మనం ఆ సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా ఎవిడెన్స్ ఉందంటే సరిపోతుంది. ఇంకేమీ ఎవిడెన్స్ అవసరం లేదు, బికాస్ అంతా మీడియా ముందే అంటే ఆన్లైన్ సోషల్ మీడియాలోనే పెడుతున్నారు కాబట్టి. అండ్ ఒక మెయిల్ని కూడా ఆబ్జెక్టిఫై చేస్తే దానికి కూడా డెఫినెట్గా పనిష్మెంట్స్ ఉంటాయి దీనికి. ఎవరిని చేసినా కూడా ఏ పర్సన్ని కమెంట్ చేయడము, సెక్షువల్గా ఆబ్జెక్టిఫై చేయడము ఆర్ ర్యాండమ్గా కమెంట్స్ పాస్ చేయడం అనేది ఒఫెన్స్. అది మీరు సోషల్ మీడియా చేసినా, రోడ్ పైన వెళ్ళినా, డైరెక్ట్గా చేసినా, వేరే వాళ్ళకి చెప్పినా, ఇప్పుడు ఇంకోటి దీంట్లో ఓన్లీ క్రిమినల్గా ఉండదు, సివిల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆ ఫాదర్ ఇంకా వాళ్ళ పాప పైన ఇంతవరకు మనం మీడియాలో ఇంతవరకు చూపించినప్పుడు డిఫర్మేషన్ డెఫినెట్గా అయ్యింది. కొన్ని ఛానల్స్ అది బ్యాన్ చేసినా కూడా మళ్ళీ వీడియో రిపీట్ చేసి చూపించాయి. వాళ్ళ ఫేస్గా క్లియర్ లేకపోయినా కూడా మళ్ళీ రిపీట్ చేసి ఇలా జరిగిందని చెప్తుంది. ఇప్పుడు నేను చూసినప్పుడు నిజంగా నాకు వీడియో ఏమని తెలీదు, నేను చూసిన ఒక న్యూస్ ఛానల్ నుంచే వాళ్ళు రిపీట్గా చూపించి తప్పని చూపిస్తున్నారు. అసలు అది కూడా ఫేసెస్ అయితే చూపించద్దు వాళ్ళకి. సో డిఫర్మేషన్ అయితే కూడా డెఫినెట్గా కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు ఎంతైతే డ్యామేజెస్ జరిగిందో వాళ్ళకు. ఓకే మేము వన్స్ వీళ్ళకి శిక్ష పడింది, ఓకే వీళ్ళు జైల్లో ఉన్నారు ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి మీకు చెప్తున్నారు, బట్ వీళ్ళకి బెయిల్ కూడా చాలా ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయా?
ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కేసెస్లో అయితే నాన్ అవైలబుల్ ఒఫెన్స్ అండి. Okay. బికాస్ సెక్షువల్గా అబ్జెక్టిఫై చేయడం, తన వేసిన కమెంట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ కేస్. సో Okay. నాన్ అవైలబుల్ కాబట్టి అతను బయటికి ఎలా వస్తారు, కండిషన్గా రావచ్చు. ఆ కండిషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఓకే. బేసిక్గా ఇట్స్ అ రైట్. మీరు కంటిన్యూస్గా జైల్లో పెట్టడానికి కూడా అవసరం ఉండదు. కండిషన్స్ ఎట్లా అంటే వీక్లీ వన్ స్టేషన్కి రావాలి, ఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అపియర్ కావాలి, ఆ పర్టికులర్ ప్రిమైసెస్ నుంచి బయటికి వెళ్ళకుండా, ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ తను ఇలాంటి కమెంట్స్ ఇంకా మళ్ళీ కంటిన్యూ చేశారనుకోండి, హ్యాబిచువల్ ఒఫెండర్స్ అంటారు. సో ఈ 5 years ఇంప్రిజన్మెంట్ ఏమైతే ఉందో 7 years వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఫైన్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లో ఫైన్స్ అంత ఎక్కువ లేవు, బట్ కొత్త భారతీయ న్యాయ సంహిత యాక్ట్లో ఫైన్స్ ఇంక్రీజ్ చేశారు. ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కూడా 10 lakhs వరకు ఫైన్ ఉంది. ఓకే. సో అవన్నీ తనకి అప్లికబుల్ అవుతాయి బికాస్ అడ్మిట్ చేసేసాడు కాబట్టి. Yes, నేను yes. చేశాను, ఐఎమ్ సారీ అని చెప్పాడు కాబట్టి దెర్ ఇస్ నో డినైల్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.